స్టోరీ టెల్లింగ్ ఎట్లా జరుగుతుందో సమాజంలో కొంత మీకు కూడా చెప్పాలని. 7 ఏళ్ల క్రితం మూర్తి గారు అంటే ఫౌండర్ ఆఫ్ గీతం ప్రెసిడెంట్ చనిపోయినప్పుడు నేను ప్రెసిడెంట్ అయ్యాను. దాని తర్వాత గీతంలో దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ హ్యావ్ టు బికమ్ బెటర్. కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, మంచి ఉద్దేశంతో లీడర్షిప్తో స్టార్ట్ చేయాలి అని లీడర్షిప్ మార్పులు మొదలుపెట్టాం. ఆ సమయంలో అప్పుడు స్టెప్ డౌన్ అయిన లీడర్స్ దే బిలాంగ్ టు బ్యాక్వర్డ్ కాస్ట్ యాజ్ ఫర్ దేర్ కాస్ట్ సర్టిఫికెట్. ఎలక్షన్స్ 6 నెలల్లో ఉన్నాయి. నేను అప్పటికి ఎంపీగా పోటీ చేయాలనే ఆశావాదిని కూడా. నాకు ఒక థ్రెట్ లెటర్ వచ్చింది. ఏంటి అంటే, నువ్వు బీసీ ద్రోహివి, జరగబోయే ఈ ఎలక్షన్లో నిన్ను ఓడించబోతున్నాను అని. నేను ఈ లెటర్ని తీసుకెళ్లి ఇట్లాగే ఒక వేదిక మీద అంతా ఫుల్గా చదివాను వాళ్ళకి. మీలోనే ఒకరు రాశారు ఇది. నేను ఏం చేశానో, ఏ కారణాలతో చేశానో అంత బహిరంగంగా వచ్చి నేను చెప్పలేను, కానీ యూనివర్సిటీ మంచి కోసం నేను చేశాను, నేను ఇట్లాగే చేసుకుంటూ పోతాను, మీరు ఏదన్నా రాసుకోండి అని చెప్తే దాని తర్వాత నాకు లెటర్స్ రావడం మానేశారు. దాని తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటే కొందరు లీడర్స్ దే బిలాంగ్ టు కమ్మ కమ్యూనిటీ, ఐ బిలాంగ్ టు కమ్మ కమ్యూనిటీ. దాని తర్వాత మళ్ళీ నువ్వు కమ్మ ప్రేమి అన్న మీద థ్రెట్ లెటర్ రాశారు. దాని తర్వాత 3 ఏళ్ళ తర్వాత ఆ లీడర్స్ రిటైర్ అయ్యి వాళ్ళ ప్లేస్ లో నాన్ తెలుగు పీపుల్ వచ్చేసారు అవుట్ ఆఫ్ ది స్టేట్. అప్పుడు ఏం రాయాలో వాళ్ళకి అర్థం అవ్వలేదు. అప్పుడు కమ్మ ద్వేషి అని రాశారు నా మీద. సో బేసిక్లీ నేను రియలైజ్ అయింది ఏంటంటే, రాసే వాళ్ళు రాసుకుంటూ పోతారు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఐ నెవర్ కేర్డ్ వాట్ ఈస్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, వీ నీడ్ టు డూ. Everyone who has come has served in some capacity. Once the time has ended, somebody new will come. We take value from everybody. We don't bow down to pressure. I don't bow down. But నాకు క్రెడిట్కి వచ్చింది ఏంటి, నా అచీవ్మెంట్ ఏంటి, ఈ 7 సంవత్సరాల్లో 70లో ఉన్న NIRF ర్యాంక్ గీతం ఎప్పుడు టాప్ 100 నుంచి కింద పడిపోయింది. సో సాధారణంగా ఎవరైనా చూసి ఏంటి వీడు ఫెయిల్ అవుతున్నాడు అంటారు, కానీ నేను NIRF ర్యాంకింగ్స్ నేను చేసి చేయట్లేదు. ఇక్కడ ఇందాకే రిజిస్ట్రార్ గారు మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను. NIRF ర్యాంకింగ్ లో వాళ్ళు పాయింట్స్ ఇచ్చేది నంబర్ ఆఫ్ పిహెచ్డీస్ గ్రాడ్యుయేట్ చేసినందుకు. పిహెచ్డి క్వాలిటీ ఎవరు మెజర్ చేయట్లేదు. NIRF లో వాళ్ళు మీకు పాయింట్స్ ఇచ్చేది నంబర్ ఆఫ్ పిహెచ్డి పేపర్స్ పబ్లిష్ చేసినందుకు, రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేసినందుకు. అది హై క్వాలిటీ పేపరా, లో క్వాలిటీ పేపరా, అయితే మసిపూసి మారేడికాయ, ఎవడు మెజర్ చేయట్లా. సో ఫండమెంటలీ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషనల్ గవర్నమెంట్ ఇస్ ర్యాంకింగ్ ఉండాలి, క్వాలిటీని క్వాంటిటీని మెజర్ చేయాలి. కానీ ఎప్పుడైతే అది ఇవాల్వ్ అవ్వదో దాన్ని గేమ్ చేయడం మనందరికీ అర్థమైపోయింది. ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది ఈ వేదిక మీద, ఆ ఇన్స్టిట్యూషన్ పేరు నేను తీసుకోను. అది మెడికల్ సైడ్ ర్యాంకింగ్స్ లో వన్ ఆఫ్ ద సబ్ డిసిప్లిన్ లో ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ గా ర్యాంకింగ్ వచ్చింది. ప్రపంచంలో ఉన్న చాలా మంది రీసెర్చర్స్ ఆశ్చర్యపోయి అనుమానంతో వెళ్ళి వాళ్ళు వెతికితే ఆ ఇన్స్టిట్యూషన్ లో ప్రతి పేపర్ ఫ్యాకల్టీ మెంబర్ పబ్లిష్ చేసేది వాళ్ళ ఫెలో ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ఆ ఏరియాకి సంబంధం ఉన్నా లేకపోయినా సైట్ చేసేస్తున్నారు. ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ కొందరు ఉన్నారు కాబట్టి దాని గురించి మీకు తెలిసి ఉంటుంది. గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, మాస్టర్స్ స్టూడెంట్స్ వాళ్ళ థీసిస్ పేపర్ లో కూడా వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్ పేర్లు కూడా సైట్ చేయమని వాళ్ళని ఫోర్స్ చేయడం అంటే ఒక అనెథికల్ పబ్లిషింగ్ ఫ్యాక్టరీ అయిపోయింది. దానివల్ల ర్యాంకింగ్ వచ్చింది. కానీ దీన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత నిజమంటూ బయటకు తెలిసిపోయింది. మా ఫ్యాకల్టీకి మాకు ఒక పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ సిస్టమ్ ఉంది. ఎవ్రీ ఇయర్ నేను ఏం చెప్తాను అంటే, డోంట్ చీట్. ర్యాంకింగ్స్ రాకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది. యూ డూ హై క్వాలిటీ టీచింగ్, యూ డూ హై క్వాలిటీ రీసెర్చ్. దెర్ ఆర్ సర్టన్ ఏరియాస్ వేర్ యూ విల్ బి రికగ్నైజ్డ్. లెట్ us చేజ్ దట్. కామన్ మ్యాన్ కి మనం చేసేది అర్థం అవ్వకపోవచ్చు, బట్ నాకు వయసు ఉంది అంటే తెల్ల జుట్టు వచ్చింది, కానీ I'm not that old. So I can see for next 3 decades where Geetam can go. Public institutions అంత ఈజీ కాదు, ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలు గవర్నమెంట్ మారుతుంది. వైస్ ఛాన్సలర్స్ కూడా బియాండ్ 6-7 years ఉండడం కూడా కష్టము. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చేంజ్ ఇస్ నాట్ ఈజీ. బట్ వాట్ ఐ రిక్వెస్ట్ ద లీడర్షిప్, ద ఫ్యాకల్టీ, సొసైటీ ఏంటి అంటే, లెట్ us not chase short-term goals. Long-term goals are very important. హై క్వాలిటీ వర్క్, నిజాయితీ అనేది చాలా ఇంపార్టెంట్. సక్సెస్ ఎట్ ఆల్ కాస్ట్, ఐ డోంట్ ఎంకరేజ్ దట్ కల్చర్. ఇవాళ నేను రావడానికి కారణం ఏంటంటే, రీసెంట్ గా ఈ కర్టన్ రేజర్ ఈవెంట్ గురించి మీడియాలో, రాజకీయ నాయకుల్లో 100వ సంవత్సరం ఈవెంట్ ముఖ్యమంత్రి గారిని లేకపోతే ఇంకెవరినో పిలవకుండా తూతు మంత్రంగా చేసేస్తున్నారు. దిస్ ఇస్ ఎ కర్టన్ రేజర్ ఈవెంట్. ద ఇన్స్టిట్యూషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 2026. దిస్ ఇస్ 2025. We have 1 year of celebrations. The amount of attention that society is placing on who the guest is for this event, if we place on the quality of the institution, Andhra University ఎక్కడికి వెళ్తుంది. సో మాకు కాల్స్ వస్తున్నాయి. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, let us take it positively. సమాజంలో ఎవ్రీబడి కేర్స్ అబౌట్ ఆంధ్ర యూనివర్సిటీ. దేర్ ఇస్ ఎమోషనల్ అటాచ్మెంట్. సో ఇక్కడ మీరు అందరూ వచ్చారు అంటే ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ తో మీరు వచ్చారు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక ప్రయత్నం చేస్తాం, నాట్ జస్ట్ అబౌట్ సెలబ్రేటింగ్ 100 years, బట్ ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ద క్వాలిటీ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ హియర్, ద పొజిషన్స్ దే ఆర్ హోల్డింగ్,
ఆ పూర్వ వైభవం రావాలి అంటే దానికి కష్టపడి పనిచేయాలి. మీ అందరి సహాయం కూడా అవసరం. ఒంటరిగా చేయడం వైస్ ఛాన్సలర్కైనా గవర్నమెంట్కైనా కష్టం. సివిల్ సొసైటీ, ఆలుమ్నై అందరూ ముందుకు వస్తే ఐ థింక్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ విల్ బీ ఏబుల్ టు బి డన్. పాలిటిక్స్, మా రోలు ఏదైనా తప్పు జరుగుతుంటే ప్రశ్నించడానికి ఉండాలే తప్ప యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అని ఇంటర్ఫియర్ అవడానికి మాకు పాత్ర ఉండకూడదు. అది కరెక్ట్ కాదు. గతంలో అది జరిగింది. అది జరగడం వల్ల ఇన్స్టిట్యూషన్ డ్యామేజ్ అవుతుంది. ఎవరికి టీచింగ్ అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఎవరికి నాన్ టీచింగ్ అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఎవరిని తీసేయాలి, ఇవన్నీ మాకేంటి పని? సో నేను స్టేజ్ మీద ఉన్న లీడర్షిప్, స్టేజ్ ఉన్న వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఇన్స్టిట్యూషనల్ అటానమీ is critical for the progress, for the rejuvenation of Andhra University. So I request the leaders to take it up very seriously. Institutional autonomy and leaders should be worthy of the stature of the position that they are holding, whether it be vice chancellor or registrar or deans or directors. పదవికి వ్యక్తి అలంకరణ అవ్వాలి కానీ వ్యక్తికి పదవి అలంకరణ అవ్వకూడదు. అట్లాంటి వ్యక్తుల్ని తెచ్చుకోవాలి. సో ఆ విధంగా మాకు గీతంలో అయితే స్వేచ్ఛ ఉంది. నేను అక్కడ కొంచెం డిక్టేటర్ లాగా ఉంటాను, ఇక్కడ ఇట్లా అట్లా కుదరదు, ప్రజాస్వామ్యం. సో హియర్ we have to do it in a more democratic manner. We have to carry many more people. There are many more people involved in this. The ownership of society on Andhra University is different. So while the path will be a little bit slow, I think I'm still confident that great things can be done in this. So ఈ 100వ సంవత్సరం ఇవన్నీ గుర్తు చేసుకోవాలని చెప్తున్నాను. And finally, when it comes to the leadership now, Vice Chancellor garu ikkada Visakhapatnam nunche, but he's been in the IIT Kharagpur system and he has come back now to serve his homeland and his institution in this area. In the limited interactions నేను ఆయనతో చేసింది, I find him to be objective, decisive, strategic and has good leadership and listening qualities. So we should strengthen, empower him. He cannot do this alone, whether it be the registrar or rector or everybody else. Don't look at him as an outsider. ఎందుకంటే దాని మీద కూడా రూమర్స్ స్ప్రెడ్ చేయడం. ఒకరు నాకు వచ్చి వీసీ గారు ఎవరిని కలవట్లేదు అంటే నేను అడిగాను. సో దాని తర్వాత ఆయన ఇంకా ఆఫీస్ అవర్స్ 4 to 5 అవైలబుల్, ఎప్పుడైనా సరే ఎవరైనా రావచ్చు అని పెట్టడం. ఎందుకంటే ఇది నేను జీవితంలో కూడా చాలా ఫేస్ చేశాను. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మనం ఒకరిని ఎదుర్కోలేకపోతే వెనకాల నుంచి వాళ్ళని ఎట్లా అండర్మైన్ చేయాలి అనేది, ఒక లాబీ గ్రూప్ పాలిటిక్స్ చేయడం అనేది సాధ్యమే. సో దాన్ని ఎదుర్కోవడం ఈజీ కాదు. సో వైస్ ఛాన్సలర్ గారికి, మిగతా లీడర్షిప్ కి అందరికీ చెప్పేది అంటే, ఎవరు మంచిగా చేస్తున్నారు, వీఆర్ విత్ యూ, మీరు ధైర్యంగా ఉండండి, మీరు ముందుకెళ్ళండి. ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు చెప్పండి. ఆ నెగిటివ్ ఫోర్సెస్ ని ఎట్లా కంట్రోల్ చేయాలో, మేము రాజకీయంలో ఉన్నాం కాబట్టి మేము కూడా కొంత ఆలోచన మాకుంది, మేము కూడా చెప్తాం. అండ్ సిస్టమిక్ ఛాలెంజెస్ కొన్ని ఉన్నాయండి, రూల్స్ ఇదంతా. I have been requesting the education minister and others, and he has been responding very positively, that what is the future of education? Ivala we are facing that existential threat in Geetam. The competition is not with another university. The competition is with society, with technology. Ivala artificial intelligence విపరీతంగా పెరిగిపోవడం వల్ల 100 మంది చేసే ఉద్యోగం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ ఇంజిన్ చేసేస్తుంది. గతంలో మా దగ్గర టీసీఎస్ వచ్చి రిక్రూట్ చేస్తే గీతంలో 1-2 days లో మాకు 800-700 జాబ్ ఆఫర్స్ 1 day లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అదే టీసీఎస్ వస్తే 100-150 జాబ్లు ఇస్తే గొప్ప. ఎందుకంటే ద రిక్రూట్మెంట్ ప్యాటర్న్స్ ఆర్ చేంజింగ్, జాబ్ ప్రొఫైల్స్ ఆర్ చేంజింగ్. దానికి తగ్గట్టుగా అకాడమిక్ సిస్టమ్ కూడా మారాలి. దానికి అంత ఈజీ కాదు, ఎందుకంటే ఒకటే వ్యవస్థలో 10-20-30 ఏళ్ళు ఉన్న వాళ్ళు అంత ఈజీగా మారాలి అంటే ఈజీ కాదు. సో ఐ రిక్వెస్ట్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ ఆల్సో టు థింక్ రాడికలీ, థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. జాబ్ సెక్యూరిటీ అనే కాన్సెప్ట్ ఈజ్ అవుట్డేటెడ్. మీరు అనుకుంటున్నారేమో జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అని, బట్ 10 ఏళ్ళలో ఎంత ర్యాపిడ్గా సమాజం మారబోతుందో ఊహిస్తే భయం వేస్తుంది నాకు. మనం ఏమనుకుంటున్నాం అంటే గవర్నమెంట్ బాధ్యత, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి, గవర్నమెంట్ భయపడాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరికి కంట్రోల్ ఉంటుందో ఆ కంట్రీ వరల్డ్ ని టేక్ ఓవర్ చేస్తుంది. ఆంధ్రాకున్న ప్రామినెన్స్, ఇండియాకున్న ప్రామినెన్స్ మనం సరిగ్గా చేయకపోతే 10 years లో ఇప్పుడున్న ప్రామినెన్స్ ఉండదు. సో ఎవ్రీబడి ఈస్ అండర్ థ్రెట్. సో వీ నీడ్ టు అడాప్ట్, వీ నీడ్ టు ఇవాల్వ్. ఇట్స్ నాట్ ఆల్ హారబుల్. వీ హ్యావ్ మెనీ గ్రేట్ థింగ్స్. We have a very young population. The thing is, many countries are dying. జపాన్ లో ఇప్పుడు ఇంకో 50-60 years లో దిల్ బి హాఫ్ ఆఫ్ దర్ పాపులేషన్. మీరు ఎవరైనా జపాన్కి వెళ్తారంటే చెప్పండి, వాళ్ళు డబ్బులు తీసుకెళ్తారు. సో వీ నీడ్ టు క్రియేట్ ద వర్క్ ఫోర్స్ ఆఫ్ ద వరల్డ్. అండ్ ఐ థింక్ యూనివర్సిటీస్ లైక్ ఆంధ్ర యూనివర్సిటీ హ్యావ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే వీఆర్ ద లార్జెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద స్టేట్, లార్జెస్ట్ బడ్జెట్, ఆల్మోస్ట్ 500 crores మనకి యాన్యువల్ బడ్జెట్ ఉంది. రిక్రూట్మెంట్స్ లో కూడా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఫ్యాకల్టీ పొజిషన్స్ కూడా ఫుల్ టైం పొజిషన్స్ నింపాలని
మా కోరిక. అది కూడా త్వరలో అవుతుందని కోరుకుంటున్నాము. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంత గవర్నెన్స్ ఆఫ్ ద యూనివర్సిటీ కూడా ఎట్లా ఇవాల్వ్ అవ్వాలి, ఎవ్రీ యూనివర్సిటీ మీ అందరిని కూడా కొంత ఓపెన్ మైండ్తో ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే సీనియారిటీ బేసిస్ మీదే లీడర్స్ అవ్వాలి, అది కరెక్ట్ కాదు. సమర్థవంతమైన నాయకులు లీడర్స్ అవ్వాలి. సమర్థవంతంగా ఉంటే వాళ్ళు 10 మందిని చూసుకుంటారు. ఒక వ్యవస్థలో అసమర్థుడు కానీ నాయకుడు అయితే తను మంచి పని చేయడమే కాదు, మంచి పని చేసేవాడిని కూడా చేయడం. అప్పుడు ఏంటంటే ఆ వ్యవస్థలో యంగ్స్టర్స్ పాడైపోయి వాళ్ళు సీనియర్స్ అయ్యేసరికి వాళ్ళు కూడా అట్లాగే ఉండిపోతారు. సో దిస్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో దెర్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద వైస్ ఛాన్సలర్. అంటే ఇప్పుడు దాకా నా ముందు మాట్లాడే వాళ్ళందరూ పాజిటివ్గా మాట్లాడారు, నేను కొంత హార్డ్ హిట్టింగ్గా మాట్లాడింది మీ అందరితో, కానీ నాకు ఇది సాధారణంగా అలవాటు. సో డోంట్ టేక్ ఇట్ ద రాంగ్ వే. బట్ నా డిజైర్ ఏంటి అంటే, ఎందుకంటే కొందరు నా మీద ఆరోపణలు చేస్తారు, తిని ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ చచ్చిపోతే గీతం ఇంకా బాగుంటుంది అని. మీ అందరికీ చెప్తున్నా ఆనెస్ట్గా, ఆంధ్ర యూనివర్సిటీకి గీతంకి కాంపిటీషన్ లేదు. ఎందుకు లేదంటే ఆంధ్ర యూనివర్సిటీకి పేద పిల్లలు దే ఆర్ కమింగ్ బికాస్ ఇంకెక్కడ అవకాశం దొరక్క హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ రావాలి అని. మా దగ్గర పేద పిల్లలు ఎక్కువ మంది రారు, ఎందుకంటే మా ఫీజు ఎక్కువ. సో ఇక్కడ ఏంటంటే వీఆర్ టార్గెటింగ్ అ డిఫరెంట్ డెమోగ్రాఫిక్. మేమేంటంటే మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి వస్తున్నాము. మా దగ్గర కొందరు మెరిటోక్రాటిక్ స్టూడెంట్స్ 100 మందిలో ఒక 50-60 మంది ఉంటే ఇక్కడికి 95 మంది మెరిటోక్రాటిక్ స్టూడెంట్స్ ఉంటారు ఆంధ్ర యూనివర్సిటీ. మాకు ఒకటి గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆంధ్ర యూనివర్సిటీ అంత వరి అవ్వక్కర్లేదు, కొంత వరి అవ్వాలి. మార్చ్ ఏప్రిల్లో జీతాలు లేకపోతే కొందరు ఇబ్బంది పడతారు, కానీ బట్ అదర్వైజ్ 10 మంత్స్కి అయితే డబ్బులు వస్తాయి. కానీ నాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే స్వేచ్ఛ, నిర్ణయం తీసుకోవడానికి స్వేచ్ఛ. బట్ ఆంధ్ర యూనివర్సిటీ లేకపోతే ఇట్లాంటి పబ్లిక్ యూనివర్సిటీస్ ప్లే చేసే పాత్ర ఏంటంటే ద మోస్ట్ డిజర్వింగ్ అండ్ దోస్ ఇన్ పర్టికులర్ హు బిలాంగ్ టు ద లోవర్ ఎకనామిక్ స్ట్రాటా, ఇంకెక్కడ అవకాశాలు దొరక్క, అండ్ దోస్ ఆర్ ద పీపుల్ హు హ్యావ్ ఫైర్ ఇన్ ద బెల్లీ, ఏదో చేయాలి సాధించాలి అని జీవితంలో తపనున్న యువత ఇట్లాంటి ఆంధ్ర యూనివర్సిటీకి వస్తారు. అండ్ వాళ్ళకి చేయాల్సిన జస్టిస్, మొరాలిటీ గవర్నమెంట్కి ఉంది. బికాస్ డబ్బులు ఉన్న వాళ్ళు గీతం కాకపోతే ఇంకెక్కడికో వెళ్తారు, ఎస్ఆర్ఎంకి వెళ్తారు, విఐటికి వెళ్తారు, ఇంకెక్కడికో వెళ్తారు. బట్ పేదవాళ్ళకి అంత అవకాశం ఉండదు. సో దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇవాళ విద్యాశాఖ మంత్రి కూడా అసలు యూనివర్సిటీ యాక్ట్స్ ఏంటి, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, ఇవాళ మధుమూర్తి గారు కూడా వేదిక మీద ఉన్నారు. ఆయన కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు యాజ్ చైర్మన్ ఆఫ్ APSHI. అండ్ ఇన్ హిస్ లీడర్షిప్ అండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ మెనీ అదర్ external well-wishers also who understand this area. We want to take the inputs, including state universities, state loan colleges, affiliated colleges, private universities, అందరి inputs తీసుకుని ఆంధ్రప్రదేశ్ higher education ecosystem, how do we make it the most dynamic, progressive ecosystem where public universities కూడా thrive అవ్వాలి, not only private. ఆ ఉద్దేశంతో వెళ్తున్నాము. అండ్ ఇవన్నీ మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే, మీకు కూడా ఏదైనా ఐడియాస్ ఉంటే కనెక్ట్ అవ్వండి. విల్ బి హ్యాపీ, థ్యాంక్ఫుల్ టు యువర్ సపోర్ట్. And coming back to the curtain raiser event, 100 years well lived, but if we have to live 100 more years, then we have to reorient ourselves. నేను మూర్తి గారికి రెండు చెప్పేవాడిని, అంటే అప్పుడు కొంచెం ఐ వాజ్ యంగ్, సో ఆయన కూడా అలో చేసేవారు మాట్లాడడానికి. I should tell him that the strategy, the mindset that got you from point A to point B will not take you from point B to point C. So you have to reimagine yourself. So that is point 1. Point 2, ఏ ప్రాబ్లం అన్నా మనం సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఆ ప్రాబ్లం ఉంది అని మనం గుర్తించడానికి మనం సిద్ధంగా లేకపోతే మనం అది సాల్వ్ చేయలేము. అండ్ 3, ఇన్ ఆర్డర్ టు సేవ్ ద బాడీ, కొన్నిసార్లు ఒక చేయి కోసేయాలంటే కోసేయాలి. సో దీస్ 3 principles I operate by in Geetam, and I hope that you also will take some of these. You cannot take it in the same spirit. And I wish the Vice Chancellor, the leadership, and I thank Sheshadri Garu also to come here as the guest of honor. And the chairman of the Alumni Association, and all the distinguished alumni and guests and faculty, staff, students, all the best. Congratulations and thank you for making me a part of this curtain raising event.